మా బాబుకు ఫిజికల్గా మెంటల్గా కొంచెం ప్రాబ్లం ఉంది, ఏంటి పరిస్థితి అనేది మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసేసి హెల్ప్గా వెళ్దాము అని చెప్పేసి లోకేష్ ఆఫీస్ గారిని కలవటం జరిగిందండి. బాబు డిఎండి పేషెంట్ అండి. సో తను నాన్నగారు చనిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. సో తను ఇప్పుడు ప్రజెంట్ 10th వచ్చాడండి. తనకి ఏదో ఒకటి చేయాలి, ఫ్యూచర్ తన ఎడ్యుకేషన్ పాడైపోకూడదు. సో నేను బయటికి వెళ్తేనే నేను హోమ్ రన్ చేసుకోవాలి కాబట్టి నా ప్రాబ్లం అంతా లోకేష్ గారికి ట్విట్టర్లో కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నాను. తన టీం మాకు రెస్పాండ్ అయ్యారు. తను నడవలేడండి, ఎవరో ఒకరి సపోర్ట్ కంపల్సరీగా ఉండేది. జెంట్స్ హెల్ప్ లేకపోవటం వల్ల తను బైక్ ఎక్కడానికి దిగడానికి కూడా ప్రాబ్లం అయితే మా అత్తయ్య గారు కూడా ఎలోన్, నేను బయటికి వెళ్ళిపోతా కాబట్టి తనకి హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి తను తీసుకెళ్ళలేరు. సో ఇప్పుడు తను కొంచెం ఎవరైనా నడిచి పక్కన ఉంటే చాలు, తను కొంచెం స్కూల్ వరకు వెళ్ళగలరు కదా అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకున్నామండి. చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారండి. 1 month లోపే రెస్పాండ్ అయ్యారు. సో వీల్ చైర్ కూడా పంపించారు. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ లోకేష్ సార్. బాబు ఎడ్యుకేషన్ ఆగిపోకుండా ఫ్యూచర్కి తనకి చాలా యూజ్ అవుతుందని తను వెళ్ళి రాగలరు అనేది నమ్ముతున్నాము. కౌశిక్ రెడ్డి 10th క్లాస్. ట్విట్టర్లో పోస్ట్ చేశాను సార్. 1 month అవుతుంది. లోకేష్ గారు రిప్లై ఇచ్చారా? ఇచ్చారు. ఈ చైర్ ఎలా ఉన్నాయి? బాగున్నాను. డాడీ చనిపోయారు కాబట్టి సార్ని రిక్వెస్ట్ అడిగాను. సార్ వీల్ చైర్ ఇచ్చాను. హ్యాపీయా మరి? హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ లోకేష్ గారు.